Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఈ రోజు ఈ వీడియోలో మనం గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు కాలేజ్లో ఇంటేక్ ఎంత ఉంటుంది, కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అలాగే నీట్ ఎగ్జామ్లో ఎంతెంత ర్యాంక్స్ వస్తే మనకి ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. వాటితో పాటు ఫీజు వివరాలు కూడా చెప్తాను. ఓకేనా రైట్. ఇక మనకి ఈ కాలేజ్ వచ్చేసి 2001లో అయితే గీతం సొసైటీ అండర్లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. టు ప్రొవైడ్ యాక్సెసిబుల్, ఎఫోర్డబుల్, క్వాలిటీ డెంటల్ ఎడ్యుకేషన్, ఓవరాల్ హెల్త్ కేర్ టు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఉన్న ప్రజలకి డెంటల్ కేర్ని, ఓవరాల్ హెల్త్ కేర్ని అందించడంలో భాగంగా ఈ కాలేజ్ని అయితే ఎస్టాబ్లిష్ చేసామని చెప్తున్నారు. అండ్ ఇనిషియల్గా మనకి ఇంటేక్ వచ్చేసి 40 BDS సీట్లు అయితే ఉండేవండి. బట్ లేటర్ అంటే 2003-2004 అకాడమిక్ ఇయర్ నుంచి 100 సీట్ల ఇంటేక్ అయితే వాళ్ళను ఎక్స్పాండ్ చేసుకున్నారు. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్కి వాళ్ళు 100 సీట్లకైతే వెళ్ళిపోయారు. ఓకేనా. మనకి ఈ కాలేజ్కి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో చాలా మినిస్ట్రీస్ ఉంటాయి కదా. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ యొక్క గుర్తింపు కూడా ఉంది. రైట్. మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో అయితే మనకి గీతం డెంటల్ కాలేజ్ ఉందండి. మనకి మినిస్ట్రీ యొక్క గుర్తింపు వచ్చేసి 2008లో వచ్చింది. ఓకేనా. లార్జెస్ట్ డెంటల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో విస్తీర్ణం ఏరియా ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా డెంటల్ కాలేజెస్లో గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటలే చాలా పెద్దది. ఓకేనా. ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఏరియాలో ఉందంటే 2,25,000 స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా అయితే ఉందండి కాలేజ్కి. ఎక్విప్డ్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ క్లినికల్ డిపార్ట్మెంట్స్, ప్రీ క్లినికల్ అండ్ క్లినికల్ ల్యాబ్స్, స్పేషియస్ లైబ్రరీ. సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మోడర్న్ క్లినికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మనకి డెంటల్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మెడికల్ సెక్టార్లో ఏ సెక్టర్ అయినా కూడా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంజనీరింగ్లో EEE, CE, మెకానికల్ అలా ఉన్నట్టే MBBSలో కూడా ప్రీ క్లినికల్, పారా క్లినికల్, సో ఇలా ఉంటాయి. కాబట్టి BDSలో కూడా మనకి అలాగే ఉంటాయండి. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక ప్రీ క్లినికల్ అండ్ క్లినికల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. స్పేషియస్ లైబ్రరీ కూడా ఉంది. ఓకే. ప్రొవైడ్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫర్ పేషెంట్స్ అండ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఫర్ డిజర్వింగ్ పూర్. సో మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. డెడికేటెడ్ ఫ్యాకల్టీ, బ్లెండింగ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్, ఫోకస్డ్ ఆన్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్, క్లినికల్ ట్రైనింగ్. సో మనకి క్వాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారని అయితే చెప్తున్నారు. ఫ్రీక్వెంట్లీ కండక్ట్స్ డెంటల్ హెల్త్ క్యాంప్స్. ఓకే. ఫోకసింగ్ ఆన్ రూరల్ పాపులేషన్స్ ఫర్ ఓవరాల్ హైజీన్ అవేర్నెస్ అండ్ ట్రీట్మెంట్స్. సో మనకి మెడికల్ సెక్టర్ అనేది సేవా రంగంలో ఉన్న సెక్టర్. సో ఎంత కమర్షియల్గా హాస్పిటల్స్ బిల్డప్ చేసినా, ఏం చేసినా కూడా ఎంతో కొంత సేవ చేయాలి. ఈ మధ్య అది కొంత దూరమైనా కూడా ఇంకా ఫ్రీ క్యాంప్స్ పెడుతున్నారు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు, డెంటల్ క్యాంప్స్. సో రకరకాల ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే రూరల్ పాపులేషన్స్కి ఎవరికైతే నీడ్ ఉంటారో ఆ ప్రజలకి వీళ్ళైతే ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు. పెద్ద పెద్ద కాస్మెటిక్ హాస్పిటల్స్కి వెళ్తే ఎంతైతే ఖర్చు అవుతాయో అందులో సగం కూడా ఇక్కడ ఖర్చు అవ్వవు. సో ఇటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే అప్పుడే వచ్చిన డాక్టర్స్తో, అంటే లైక్ ట్రైనీ డాక్టర్స్తో అది చేయిస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రాక్టికల్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఇదంతా మీకు తెలిసిన విషయమే. సో అందుకు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, తక్కువ బడ్జెట్లో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, చారిటీతో టైఅప్ అయి చేసేవాళ్ళు ఉంటారు, NGOస్తో టైఅప్ అయి చేసేవాళ్ళు ఉంటారు. సో ఈ కాలేజ్ కూడా ఏంటంటే మనకి హెల్త్ క్యాంప్స్ అనేవి ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. రైట్. ఇక మనం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందామండి. గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కనుక జాయిన్ అవ్వాలి అంటే మనకి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. మనకి 17 సంవత్సరాలు అనేది కంపల్సరీ నిండి ఉండాలండి. 17 సంవత్సరాలు నిండకపోతే మనకి అడ్మిషన్స్ ఇవ్వరు. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేయాలి, లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ పాస్ అవ్వాలి. సబ్జెక్ట్స్ ఏ ఉండాలంటే ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ. ఓకే. మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటండి, నీట్ UG అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్, MBBSకైనా BDSకైనా. సో నీట్ UG ఎగ్జామ్ అనేది కంపల్సరీ మనం క్వాలిఫై అవ్వాలి. సో క్వాలిఫై కాకపోతే కనుక మనకైతే అడ్మిషన్స్ ఇవ్వరు. చాలామంది నీట్ UG రాయకపోయినా మేనేజ్మెంట్లో జాయిన్ అవుదాము, సో రకరకాల ప్లాన్స్ అయితే వేస్తున్నారు. మనకి వస్తున్నట్టుగా క్వాలిఫై అవ్వాలండి. ఓకేనా. రైట్. ఇతర వివరాలు కూడా చూద్దాం. ఇంటెక్ గురించి మాట్లాడుకుందామంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాలేజ్కి 2023-24 అకాడమిక్ ఇయర్ నుంచి 100 సీట్ల ఇంటెక్ అయితే ఎక్స్పాండ్ చేశారు. అందులో కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C అని ఉంటాయి కదా. కేటగిరీ A అంటే కన్నర్ కోట. ఓకే. అందుకు 50% అయితే కేటాయిస్తారు. 100లో 50% అంటే 50 సీట్లు.
కేటగిరీ బి అంటే నథింగ్ బట్ మేనేజ్మెంట్ కోటా 35% సీట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా. సో 15% అనేవి 15 సీట్లు అనేవి 115% అంటే 15 సీట్లు కాబట్టి 15 సీట్లు అనేవి ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులకి అలొకేట్ చేస్తారు. మనం గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చదువుకోవాలి అంటే ఫీజులు ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. సెపరేట్గా మాట్లాడుకుందామండి. ఫస్ట్ 1-2 ఇయర్స్కి అలాగే 3-4 ఇయర్స్కి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్టేట్ కోటా గురించి మాట్లాడుకుందాం. టోటల్గా చెప్తున్నాను 1,24,300 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. అందులో 25,000 రూపాయల వరకు ఏ ఇయర్కి తీసుకున్నా, ఏ స్ట్రీమ్కి, ఏ కోటాకి తీసుకున్నా కూడా 25 రూపాయలు అనేవి మనం కాషన్ డిపాజిట్ అనేది పే చేయాలి. ఆక్సిలరీ ఫీజు కూడా పే చేయాలండి సంవత్సరానికి. సో కేటగిరీ ఏ వాళ్ళకి 85, అలాగే మేనేజ్మెంట్ కోటాకి 60,000, ఎన్ఆర్ఐ కోటాకి 60,000. ఇక ట్యూషన్ ఫీజు విషయానికి వస్తే స్టేట్ కోటా వాళ్ళకి మొదటి సంవత్సరానికి 14,300 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇక 3-4 సంవత్సరాల్లో 14,300 వరకు ఖర్చు అవుతాయి. మనకి సెకండ్ టు 4th ఇయర్ వరకు 99,300 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకేనా? రైట్. ఇక మనం మేనేజ్మెంట్ కోటా గురించి అయితే మాట్లాడుకుందామండి. మేనేజ్మెంట్ కోటాలో మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరానికి 4,75,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. 3 అండ్ 4 సంవత్సరం 4,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఇక ఎన్ఆర్ఐ కోటా గురించి మాట్లాడుకుందామండి. ఎన్ఆర్ఐ కోటాలో వచ్చేసి కూడా మనకి ఒక ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 4,25,000 రూపాయల వరకు ఖర్చు అయితే, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో మనకి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతాయి. ఓకే రైట్. ఇక మనకి హాస్టల్స్ గురించి మాట్లాడుకుందాం. మనకి 2,64,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయండి హాస్టల్స్కి వచ్చేసి, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా. ఓకేనా? సింగిల్ షేరింగ్ ఉంది, డబుల్ ఉంది, ట్రిపుల్ షేరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బెడ్ ఉంటుంది, స్టడీ టేబుల్ ప్రొవైడ్ చేస్తారు, చైర్, వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? 4 సార్లు అయితే డైలీ మీల్స్ పెడతారంటండి. ఓకే, వెజ్, నాన్ వెజ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక హై స్పీడ్ వైఫై, పవర్ బ్యాకప్, స్టడీ లాంచ్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ, అలాగే రీక్రియేషన్ రూమ్స్, ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ ఉంటుందంటండి. సీసీటీవీ ఉంది, అలాగే బయోమెట్రిక్ యాక్సెస్ కూడా ఉంది, లాండ్రీ ఉంది, క్లీన్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాంపస్ హాస్టల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే లొకేటెడ్ విత్ ఇన్ ది గీతం విశాఖపట్నం క్యాంపస్. ఓకే, 5 ఏమో అబ్బాయిలకి, 3 బ్లాక్స్ ఏమో అమ్మాయిలకి కేటాయించారు. సో గీతం అంటే చాలామందికి తెలిసిన కాలేజ్, ఇష్టపడే కాలేజ్ కూడా విశాఖపట్నంలో ఉంది కదా. సో ఈ కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ వస్తే కనుక అడ్మిషన్ దొరుకుతుంది మాట్లాడుకుందామండి. ర్యాంక్స్ ఒకసారి చెక్ చేద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులైతే మీకు 2,58,095 లోపు ర్యాంక్ రావాలండి. బీసీబీ విద్యార్థులైతే 2,91,130 లోపు ర్యాంక్ రావాలి. బీసీసీ విద్యార్థులైతే 2,87,080 లోపు ర్యాంక్ రావాలి. బీసీడీ విద్యార్థులైతే 2,44,039 లోపు ర్యాంక్ రావాలి. బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే 2,81,871 లోపు ర్యాంక్ రావాలి. ఓసీ విద్యార్థులకు వచ్చేసి 2,39,329 లోపు, అలాగే ఎస్సీ విద్యార్థులకి 2,99,513 లోపు, ఎస్టీ విద్యార్థులకి 3,93,329 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్, థర్డ్ ఫేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ అయితే రెఫరెన్స్గా తీసుకున్నాను. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్స్ వస్తే మీకు ర్యాంక్ వచ్చినట్టేనండి. ఇవన్నీ కూడా నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచే తీసుకున్నాను. ఓసీ ర్యాంక్స్ కాస్త గమనిస్తే మార్క్స్ చాలా తక్కువ అడిగారు, ర్యాంక్ కూడా చాలా పెద్దగా అడిగారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన క్లోజింగ్ ర్యాంక్సే. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. మరొక కాలేజ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.